దేవరహస్యాలు. దేవరహస్యాల్లో ఈరోజు అద్వితీయ వస్తువుల గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు వ్యష్టిగా ఉంటే సమిష్టిగాను ఉంటుంది, సమిష్టిగా ఉంటే వ్యష్టిగాను ఉంటుంది. దీన్నే వ్యష్టి సమిష్టి అంటారు. ఏదైనా ఒక వస్తువు వ్యష్టిగా ఉంటే సమిష్టిగా ఉంటుంది, సమిష్టిగా ఉంటే వ్యష్టిగాను ఉంటుంది. దీన్నే వ్యష్టి సమిష్టి అంటారు. ఇప్పుడు ఉదాహరణ, ఒక మొక్క ఉంది అనుకోండి, దాన్ని వ్యష్టి అంటాం. అనేక మొక్కల సమూహాన్ని సమిష్టి అంటాం. అంటే వ్యష్టి సమిష్టి కలిపి ఒక్కటే అనుకుంటే దాన్ని అఖండం అంటాం. వ్యష్టి సమిష్టి అఖండం. అండి, ఇప్పుడు ఒక గొర్రె ఉందనుకోండి, దాన్ని వ్యష్టి అంటాం. అనేక గొర్రెల సమూహాన్ని సమిష్టి అంటాం. వ్యష్టి సమిష్టి కలిపి ఒక్కటే అనుకుంటే దాన్ని అఖండం అంటాం. వ్యష్టి సమిష్టి అఖండం. అలాగే ఒక మనిషి ఉంటే వ్యష్టి అంటాం. మానవ సముదాయాన్ని అంతా కలిపి సమిష్టి అంటాం. వ్యష్టి సమిష్టి ఒక్కటే అనుకుంటే దాన్ని అఖండం అంటాం. అలా ఈ ప్రపంచంలో అద్వితీయ వస్తువులు 10 ఉన్నాయి. అవి ఒకటి భూమి, ఈ ప్రపంచంలో అద్వితీయ వస్తువులు 10 ఉన్నాయి. అవి 1 భూమి, 2 నీరు, 3 అగ్ని, 4 గాలి, 5 ఆకాశము, 6 అహంకారతత్వం, 7 మహత్తత్వం, 8 అవ్యక్తతత్వం, 9 ఈశ్వరుడు, 10 విశ్వచైతన్యమైనటువంటి శుద్ధ బ్రహ్మము. ఈ 10టిని అద్వితీయ వస్తువులు అంటారు. అంటే 2 లేవు ఇవి ఎక్కడ చూసినా కూడా. వీటిల్లో ఒక్క శుద్ధ బ్రహ్మము మాత్రమే సర్వదా నిలచి ఉంటుంది. మిగతా 9 కూడా పుట్టి గిట్టి నశించేవి. ఏమండి, అలాగే భూమి అంటే సమిష్టిలో భూమి అంటాం. అదే వ్యష్టిలోకి వచ్చేసరికి భూమి అంటే కఠినం సా పృథివీ అంటారు. ఈ ప్రపంచంలో ఏది గట్టి పదార్థమో, ఏది కఠిన పదార్థమో అదంతా భూమి అంటారు. మరి ఆ భూమికి సంబంధించింది మనలో ఏది అంటే వ్యష్టిగా అస్థి, చర్మ, నఖ, నాడి, రోమాది, పృథివ్యంశ అని శారీరకోపనిషత్తులో ఉన్నది. అలా సమిష్టిగా భూమి, వ్యష్టిగా మనలో అలా. అలాగే నీరు అంటాం. యత్ ద్రవం తద్ ఆపహ అంటారు. అంటే ఈ ప్రపంచంలో ఏది ద్రవ పదార్థమో అదంతా నీరే అంటారు. నీరు అంటే సమిష్టిగా. అదే వ్యష్టిగా మన లోపల చూస్తే లాల అంటే లాలాజలము, మూత్రము, రక్తము, స్వేదము ఇవన్నీ కూడా నీటికి సంబంధించిన మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యష్టి భాగములు. అలాగే అగ్ని అంటే యదుష్ణం తేజ అంటారు. ఈ ప్రపంచములో ఏది వేడి భాగమో అదంతా కూడా అగ్నియే అని చెప్పుకొస్తారు సమిష్టిగా. మరి అది వ్యష్టిగా మనలో అగ్ని భాగం ఏదయ్యా అంటే క్షుత్తు తృష్ణ అంటే ఆకలి, దాహము, మైథున సంయోగాది, నిద్రాలస్యాది అగ్ని అంశ అని ఉపనిషత్తు చెప్పబడింది. అలాగే యత్ సంచరతి తద్ వాయు అని వాయువునన్నారు. అంటే ఏది సంచారము కలిగి ఉన్నదో, ఏది చలనము కలిగి ఉన్నదో, ఎక్కడ చలనము కలిగి ఉన్నదో అదంతా వాయుభాగమే అని ఉపనిషత్తులో చెప్పబడింది. మరి సమిష్టిగా ఉన్నటువంటి వాయుభాగం, మనలో వాయుభాగం ఏదయ్యా అంటే చలన అంటే నడవటం, ధావన పరిగెత్తటం, కంపన భయము,
చలన ధావన కంపన నిమేష ఉన్మేషాది వాయాంశ అని చెప్పారు. అలాగే ఆకాశము సమిష్టిగా, ఆకాశము అంటే యత్ సుషిరం తదాకాశ, అంటే ఏది ఖాళీ భాగము అదంతా ఆకాశము. మరి సమిష్టిగా ఉన్నటువంటి ఆ ఆకాశం వ్యష్టిగా మనలో ఎక్కడయ్యా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, భయాది ఆకాశ అంశ అని ఉన్నది ఉపనిషత్తులో. అలా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము మనలో కూడా వ్యష్టిగా ఉన్నాయి. ఇక మిగతా 5 ఒక స్పెషల్ ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి అంటే మొట్టమొదటగా అహంకార తత్వాన్ని తీసుకుందాం. అంటే వ్యష్టిగా నీలో ఉన్న గాలి ఉందనుకోండి, వ్యష్టిగా నీలో ఉన్న గాలిని శ్వాస అంటాం. సమిష్టిగా ఉన్నటువంటి అదే శ్వాసని, అంటే నీలో తప్ప సమిష్టిగా ఉన్నటువంటి ఆ శ్వాసనే గాలి అంటాం. శ్వాస గాలి ఒక్కటే అనుకుంటే దాన్ని, అంటే వ్యష్టి సమిష్టిని కలిపి ఒకటే అనుకుంటే దాన్ని మహావాయువు అంటాం అఖండంలో. అంటే వ్యష్టిగా శ్వాస, సమిష్టిగా గాలి, అఖండంగా మహావాయువు, 3 ఒకటే. కానీ వాటి యొక్క వృత్తి స్థాన భేదాలను బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క దానికి ఒక్కో పేరు వచ్చింది. కానీ శ్వాస అన్న, గాలి అన్న, మహావాయువు అన్న ఒక్కటే అండి. అలాగే వ్యష్టిగా నీలో మనసు అంటాం, వ్యష్టిగా నీలో మనసు అంటాం. అలాగే నీలో తప్ప అంతటా ఉన్న మనసునే సమిష్టిగా, ఆ మనసునే బ్రహ్మ అంటాం. వ్యష్టి సమిష్టి ఒక్కటే అనుకుంటే, అంటే మనసు చతుర్ముఖ బ్రహ్మ అయిన మనసు బ్రహ్మ ఒకటే అనుకుంటే ఆ ఒక్కదాన్నే అహంకార తత్వము అంటారు అఖండంలో. అంటే వ్యష్టిగా మనసు అని, మనలో ఉన్న మనసుని మనసు అని ఎలా అన్నామో, సమిష్టిగా దాన్నే బ్రహ్మ అన్నాం, అఖండంగా దాన్నే అహంకార తత్వము అన్నాము. అంటే శ్వాస, గాలి, మహావాయువు ఒక్కటే ఎలాగో మనసు, బ్రహ్మ, అహంకార తత్వము ఒక్కటే. అంటే వృత్తి స్థాన భేదాలను బట్టి అలా పిలిచారే కానీ మనసు, బ్రహ్మ, అహంకార తత్వము, వ్యష్టి, సమిష్టి, అఖండము 3 ఒక్కటే, వేరువేరు కాదు. అలాగే మనలో బుద్ధి ఉంది, వ్యష్టిగా బుద్ధి అంటాం. ఏమండి, వ్యష్టిగా బుద్ధి అంటాం. ఆ బుద్ధిని నీలో తప్ప అంతటా ఉన్న సమిష్టిగా ఉన్న బుద్ధినే విష్ణువు అంటాం. అంటే 4 భుజాలతో ఉన్నటువంటి విష్ణువు అంటాం. అండి, ఈ బుద్ధి అంటే వ్యష్టిగా ఉన్నటువంటి ఈ బుద్ధి, సమిష్టిగా ఉన్నటువంటి ఈ విష్ణువు 2 ఒకటే అనుకుంటే అఖండంగా దాన్నే మహత్తత్వము అంటాము. అంటే బుద్ధి, విష్ణువు, మహత్తత్వము ఒక్కటే, వ్యష్టి, సమిష్టి, అఖండము ఒకటే. వృత్తి స్థాన భేదాలను బట్టి ఆ పేర్లు వచ్చాయే కానీ మనసు, బ్రహ్మ, అహంకారతత్వము ఒకటే, బుద్ధి, విష్ణువు, మహత్తత్వము ఒకటే. అలాగే నీలో అహంకారం ఉంటుంది, నాలో అహంకారం ఉంటుంది, అతనిలో అహంకారం ఉంటుంది, ఆమెలో అహంకారం ఉంటుంది. ఎవరిలో అయినా కానీ వ్యష్టిగా ఉంటే దాన్ని అహంకారము అంటారు. మనలో తప్ప, అంటే నాలో తప్ప అంతటా ఉన్న అహంకారాన్ని రుద్రుడు అంటారు. వ్యష్టిలో సమిష్టిలో ఒకటిగా ఉన్నటువంటి అహంకార రుద్రులు ఒక్కటే అనుకుంటే ఆ ఒక్కదానికి అఖండములో అవ్యక్తతత్వము అని పేరు. అంటే వ్యష్టి, సమిష్టి, అఖండము ఒకటే అనుకుంటే అహంకారము, రుద్రుడు, అవ్యక్తతత్వము ఒకటే. ఏమండి, అలాగే వ్యష్టిగా మనలోనే తెలివి ఉంటుంది, మనలోనే ఉంటే తెలివి అన్నాం. నీలో తప్ప అంతటా ఉంటే ఆ తెలివికే సమిష్టిగా పరబ్రహ్మ అని పేరు.
అండి. అలాగే వ్యష్టి సమిష్టిలు ఒకటే అనుకుంటే, అంటే తెలివి పరబ్రహ్మ ఒకటే అనుకుంటే అఖండంగా దాన్నే ఈశ్వరత్వము అని పేరు చెప్పారు. దాన్నే విశ్వ చైతన్య నియతి అన్నారు. అలాగే నీలోనే ఉండే దైవానికి వ్యష్టిగా ఆత్మ అన్నారు. నీలో తప్ప అంతటా ఉండే ఆ దైవాన్ని పరమాత్మ అన్నారు సమిష్టిగా. వ్యష్టి సమిష్టి ఒకటే అనుకుంటే దాన్ని అఖండము అంటారు. అలాగే వ్యష్టిగా ఆత్మ, సమిష్టిగా పరమాత్మ ఒకటే అనుకుంటే దాన్ని అఖండములో విశ్వ చైతన్యమైనటువంటి శుద్ధ బ్రహ్మము అన్నారు. అంటే మనసు బ్రహ్మ, అహంకారతత్వము ఒకటి, బుద్ధి విష్ణువు, మహత్తత్వము ఒకటి, అహంకారము రుద్రుడు, అవ్యక్తతత్వము ఒకటి, తెలివి పరబ్రహ్మ ఈశ్వరత్వము ఒకటి, ఆత్మ పరమాత్మ శుద్ధ బ్రహ్మము ఒకటే. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ, ధ్యాన సమాధిని పొందినప్పుడు కానీ మనలోని ఆ శుద్ధ బ్రహ్మము తప్ప అన్నీ లయమై ఉంటాయి. మనలోని శుద్ధ బ్రహ్మం ఒక్కటి తప్ప మిగతా 9 కూడా లయమై ఉంటాయి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ, ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు కానీ. ఏమండి, మరలా మనం ఎప్పుడైతే బయటికి వస్తామో ఆ గాఢ నిద్రలో నుంచి కానీ, ధ్యాన సమాధిలో నుంచి కానీ, అప్పుడు మనలోని ఆత్మ నుండి, అంటే మనలోని శుద్ధ బ్రహ్మము నుండి బాహ్య వీక్షణ ఏర్పడుతుంది. ఈ బాహ్య వీక్షణయే మూల ప్రకృతి. దీన్నే మాయ అన్నారు, దీన్నే మనస్సు అన్నారు. ఈ మాయను బట్టి, ఈ మనసును బట్టి ఆత్మకు తెలివి లేదా చిదాభాసుడు అని పేరు వచ్చింది వ్యష్టిగా. అండి, ఈ మాయను బట్టే సమిష్టిగా పరమాత్మకు పరబ్రహ్మ అనే పేరు వచ్చింది. ఈ మాయను బట్టే అఖండంగా శుద్ధ బ్రహ్మములకు, విశ్వ చైతన్యమైనటువంటి శుద్ధ బ్రహ్మములకు ఈశ్వరత్వము లేదా విశ్వ నియతి, అంటే విశ్వ చైతన్య నియతి అని పేర్లు వచ్చాయి. విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మము నుండి ఏర్పడినటువంటి బాహ్య వీక్షణ మన యొక్క అంతర్గత ప్రయాణము ద్వారా మరలా విశ్వ చైతన్యము బ్రహ్మము నుండే లయమైనప్పుడు, గాఢ నిద్ర పొందినప్పుడు కానీ, ధ్యాన సమాధి పొందినప్పుడు కానీ ఈశ్వరత్వము అనే పేరు పోయి విశ్వ చైతన్యము బ్రహ్మము అనే పేరు వస్తుంది. అలాగే పరబ్రహ్మ అనే పేరు పోయి పరమాత్మ అనే పేరు వస్తుంది. తెలివి లేదా చిదాభాసుడు అనే పేరు పోయి ఆత్మ అనే పేరు వస్తుంది. ఆత్మ పరమాత్మ శుద్ధ బ్రహ్మము ఒకటే. అలా కాకుండా శుద్ధ బ్రహ్మము నుంచి ఏర్పడినటువంటి బాహ్య వీక్షణ బాహ్యములోనే ఉంటేనేమో ఆ విశ్వ చైతన్య బ్రహ్మమునే ఈశ్వరత్వము అన్నారు. ఆ పరబ్రహ్మ, అంటే ఆ పరమాత్మనే పరబ్రహ్మ అన్నారు. ఆ ఆత్మనే తెలివి లేదా చిదాభాసుడు అన్నారు. అండి, అలా మాయ యొక్క బాహ్య వీక్షణ చేత, మూల ప్రకృతి యొక్క బాహ్య వీక్షణ చేత విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మము ఈశ్వరత్వంగా నిలిచింది. పరమాత్మ పరబ్రహ్మగా నిలిచింది. ఆత్మ తెలివిగా నిలిచింది. ధ్యాన సమాధుల ద్వారా బాహ్య వీక్షణ లయమైనప్పుడు లేదా గాఢ నిద్ర ద్వారా బాహ్య వీక్షణ లయమైనప్పుడు ఈశ్వరత్వం ఏమవుతుంది? విశ్వ చైతన్య బ్రహ్మంగా మారిపోతుంది. పరబ్రహ్మం ఏమవుతుంది? పరమాత్మగా నిలిచిపోతుంది. తెలివి ఏమవుతుంది? ఆత్మగా నిలిచిపోతుంది. అలా వ్యష్టి యందు ఆత్మ, సమిష్టి యందు పరమాత్మ, అఖండంగా విశ్వ చైతన్యము బ్రహ్మము ఒక్కటే. అలా వ్యష్టి యందు తెలివి, సమిష్టి యందు పరబ్రహ్మ, అఖండంగా ఈశ్వరత్వము ఒకటే. అలా వ్యష్టి యందు అహంకారము, సమిష్టి యందు రుద్రుడు, అఖండమందు అవ్యక్తతత్వము ఒక్కటే. అలా వ్యష్టి యందు బుద్ధి, సమిష్టి యందు విష్ణువు, అఖండంగా మహత్తత్వము ఒకటే.
అలా వ్యష్టి యందు మనసు, సమిష్టి యందు బ్రహ్మ, అఖండంగా అహంకారతత్వము ఒకటే. అలా ఈ ప్రపంచంలో రెండుగా కానివి అద్వితీయ వస్తువులు 10 ఉన్నాయి. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము, ఈశ్వరత్వము, విశ్వచైతన్యమైనటువంటి శుద్ధ బ్రహ్మము. వీటిల్లో విశ్వచైతన్యమైనటువంటి శుద్ధ బ్రహ్మము మాత్రమే, అంటే పరమాత్మ మాత్రమే, అంటే ఆత్మ మాత్రమే సర్వదా నిలిచి ఉంటుంది. మిగతా 9 కూడా పుట్టి గిట్టి నశించేవి.